చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా, మరెందుకు నువ్వు కన్నూరులో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణని కలవడానికి వెళ్తున్నావు? ఇక్కడున్న వాల్టర్కి వెళ్ళామంటే 3 గంటల్లో పని అయిపోతుంది. టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరెళ్ళిపోతుంది. కేరళ, కన్నూర్ 3 రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్. మేమిద్దరమే, ఎవ్వరూ ఉండరు. తను నేను తను. టైం చూసుకుని నా లవ్ చెప్పేస్తాను. ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా అంబిషన్ అంటూ తిరిగావు, ఆ మనిషి చూడగానే లవ్ అంటూ తనకి తిరుగుతున్నావు. మీ యూత్ అంతా ఇంతేనయ్యా, ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు, రోజుకో కోరిక. మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు. ఏం గురు, అంబిషన్ ఉంటే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? బాక్సింగ్ అంటూ తిరిగారు, ఇప్పుడు ఏమైంది? సీటు కింద 40 ఏళ్ళు వచ్చాయి, సగానికి పైగా పార్ట్స్ పని చేయట్లేదు. హే పెంచకరా, 39. సరే 39 ఏళ్లే. ఒక్క మ్యాట్రిమోని కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు. మీ వయసు తెలియగానే సారీ అంకిల్, బాయ్ బాయ్ అంకిల్ అని చెప్పి చేకేస్తున్నారు. అమ్మని నేనేక ఊరికెళ్ళేది, మీరెక్కడికి వెళ్తున్నారు? దిగండి. ఓ మంచి పని మీద వెళ్తున్నాను, నన్ను విష్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే యు టేక్ కేర్. బై బై బై. cheers బై. అంజనా, నాకు బాగా నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేద్దామా? కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను. ఏంటి ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే? బాగా చలిగా ఉంది కదా, దుప్పటి కప్పుకో. నాకు చలేయట్లేదు, నువ్వు పడుకో. హలో, నా చెడ్డి బయటికి కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ చెడ్డి కనిపిస్తే నన్నేం చేయమంటావురా? అది ఫ్యాషన్ రా. 12ంటికి పోదులేట్రా, నిద్ర పోలేవరా. ఇక్కడ పంటనా కొడుకు అంజనా అదే పనిగా చూస్తున్నాడు. ఏదైనా తన పెళ్ళం, నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి గురు. తప్పకుండా చేస్తావా? చెప్పండి, తప్పకుండా చేస్తాను. మాట మార్చోగా. బెటరా ఫోన్. గురు 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 ఇన్నటికని చూడు, నన్ను అనాలి. ఏంటి? అక్కడ అక్క ఉంది, ఆ అక్క చెడ్డి బయటికి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. నవ్వుకు నవ్వుకు. అరుణ్, అక్క చెడ్డి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. అక్క, మీ తల చెట్టి బయటికి కనిపిస్తుంది, మూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మేము వైజాగ్ నుంచి వస్తున్నాం. ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి. అయ్యోడా, ఆయన వైజాగ్ లో ఉన్నారు. లేదు, మేము ఫోన్ చేసి ఆఫీసులో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన రేపు పొద్దునే వస్తున్నారు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశాను. సార్ని అక్కడే మీట్ అయ్యాను. లవ్ మ్యారేజ్. ನಾನು మోహిని ఆటత్లే క్లాసికల్ డాన్సర్. ఒక పని చేయండి, ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని మీట్ అయ్యి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా హోటల్, లాడ్జ్? హోటల్స్ ఎందుకు, మా గెస్ట్ హౌస్ ఉందిగా. ചേട്ടാ ഇവിടെ വന്നേ. ഇവരെ കൊണ്ടുപോയി ഗസ്റ്റ് ഹൗസിലെ റൂം കൊടുക്കാം. ഇവർക്ക് ഒന്നിനെ ഒരു കുറ ഉണ്ടാവരുത്. చాలా థ్యాంక్స్ చేచి. വെൽക്കം.
ఎలాగండి? అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయి ఉండి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్లో వస్తున్నారు, ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్గా ఉన్నారు. బాంబేలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నాం. ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మనకి ఇందులో స్టేటస్ ఏ ఉంది. నా బొంద. మీ నాన్న ఏ టైపు? మీలాగేనా? మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్, చాలా కష్టపడ్డారు. ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగా నష్టపోయారు. అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు. ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు. అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్. నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్. రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఇంత ఫ్రాంక్గా ఉండడం నాకు బాగా నచ్చింది. నువ్వు ఓపెన్ గానే ఉన్నావు. నేను నీతో అంత ఓపెన్గా లేను. నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను. ఏంటి? నీతో అది చెప్పాలని ఉంది, చెప్పకూడదని ఉంది. నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా? చాచా, అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను? వాట్? అయితే నేను అందంగా లేనా? ఓకే 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 ఓకే, జస్ట్ కిడింగ్ అంతే. ఇవాళ నా బర్త్డే. Really? Many, many happy returns of the day. ఈ రోజు full treat నాదే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది, తెలుగు సినిమాని ఆడుతోంది. టైం అయింది, ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది. హీరోయిన్ అదే చెప్తుంది చూడు. అమ్మ వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను. తన మాట, తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. తను నా కోసం పుట్టింది. లవ్ ఫిలిమ్స్ నీకు నచ్చవా? లవ్ ఫిల్మ్సే కాదు, లవ్వే నచ్చదు. ఎందుకలా? అది అసలు అర్థం లేని విషయం. ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్, జస్ట్ లైక్ దట్. అదొక తొక్కలో మ్యాటర్ అన్నట్టు తీసిపారేసు. లవర్స్ ని ఎప్పుడైనా చూసావా? 4 సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు. వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. ఓ బస్సు కోసం 2 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు, కానీ ఓ కిస్సు కోసం 20 గంటలైనా వెయిట్ చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడుతూనే ఉంటారు. పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు. ఇంకా నయం, నేనెవరిని ప్రేమించట్లా. నీతో 2 రోజులుగా ఉన్నాను, ఇప్పటిదాకా 2 ఫోన్ కాల్సే. ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను, ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు. అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్, 200 SMS వచ్చుంటాయి. భోంచేసావా, నిద్రపోయావా, బ్రష్ చేసుకున్నావా, ఏం కలర్ డ్రెస్, ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు. కర్చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి. గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి, ఎక్కిళ్ళొస్తే చెప్పాలి, తుమ్మితే చెప్పాలి, పైగా డార్లింగ్, క్యూటీ, స్మార్ట్, డియర్ అని తోక తగిలించాలి. ఇందులో ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం. ఏమైంది, నన్ను మర్చిపోయావా, నా మీద కోపమా, నేను నీకు నచ్చట్లేదా అని 100 SMS వస్తాయి. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది. నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను. ఏమైంది? నాకు తెలుసు, రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా. అదే లేదు, ఆ విషయానికి అంత సీన్. కలిపాక అడు చూడు, కేరళ స్పెషల్, కొంచెం రిలాక్స్ అవ్వు. అయ్యో, ఇవన్నీ ఇప్పుడెందుకు? నీకు మంద అలవాటు ఉందిగా, నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు? బీ ఫ్రాంక్. హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా. నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే, దా. హలో, నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి? హలో, ఐఎమ్ టీ టోటలర్, ఓకే? అంటే ఏ అలవాటు లేదంటావు? ఎస్. కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు? నువ్వు కూడా అలాగే
ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు. ఈ దేవుడు, దయ్యం, ప్రేమ ఇవన్నీ ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చేస్తే, అమ్మ చేస్తే, అన్న చేస్తే, చెల్లి చేస్తే, ఫ్రెండ్ చేస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు? అయినా దాన్నే ప్రేమ కోసం వదులుకోవడానికి సిద్ధం. ചേട്ടാ സൂപ്പർ ചേട്ടാ. ചേട്ടൻ പറഞ്ഞ സത്യ ചേട്ടാ. ഞാൻ ഒരു പെണ്ണെ ലവ് ചെയ്തു ചേട്ടാ. ആ പെണ്ണെ സ്നേഹിച്ച് ഞാൻ ചാവും ചേട്ടാ, കുടിക്കും ചേട്ടാ. പക്ഷെ വേറെ ഒരു കല്യാണം കഴിക്കില്ല ചേട്ടാ. ചേട്ടൻ പറഞ്ഞ సత్య ചേട്ടാ. కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే ఇప్పుడు ఏమంటున్నాడంటే చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్. థ్యాంక్ యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా? ఏంటి? చాలా సేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనేవా? ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైలా. హలో ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. లేదు, ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది. హలో ప్లీజ్ కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఏ? ఎదురుగా చూసావుగా కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావేంటి? కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు, ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికేట్ చూపించమంటావా? చేయి పట్టుకో. నా వద్దంటే చేయి వినవా? పట్టుకో. అయ్యో, 1 అయ్యో వద్దు. 2 మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది. చెప్తే విను, పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి. అయ్యో, వచ్చేస్తుంది. See? నేను అన్నానుగా. అంజనా, నువ్వు కూర్చో. నుంచుంటే నాకు కష్టంగా ఉంది. వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయి నుంచోబెట్టి నేను కూర్చోవడం ఏం బాగలేదు. ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్, అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 కిలోస్ భరించగలరా? ఓకే.